ఆ మరి వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా సమాజానికి? వీటి వల్ల ఇంటి పక్కలోనికి నష్టమే, వానికి నష్టమే. ముఖ్యంగా పోరగాళ్ళు బాంబులు కాల్చి ఆ పొగను పీల్చుకొని ఆ బాంబులకెళ్ళి వెదజల్లే ఆ రసాయనాలు పీల్చుకొని దాయకాన పాలవుతురు పోరగాళ్ళు. అయితలేదా? ఇక చూడరు రేపటి అయిపోయి సరోజిని కంటి దాకానకు లైన్ కట్టిరట బుడ పోరగాళ్ళు అప్పుడే. ఆ సరోజిని కంటి దాకానకు అప్పుడే బుడ పోరగాళ్లకు అవి కళ్ళల్లో పడి ముక్కు గాలి మూతి గాలి ఈ కళ్ళల్లో పడి అప్పుడే లైన్ సరోజిని దాకానకు లైన్ కట్టిరట పోరగాళ్ళు అప్పుడే. అంటే తల్లిదండ్రులు మరి సోయి పెట్టి అరే బుడ్డ పోరగాళ్లకు బాంబులు కాదు అని చెప్పి ఇంకా వాళ్ళకు బాంబులు కోనిచ్చి కాల్చిపిచ్చి ఇగో ఈ రకంగా కథ చేస్తే ఇప్పుడు కన్నువాయ మూజివాయ ముక్కు మీదంగా పశకర్ సాయి అంటే ఈ రకంగా నష్టమైనా ఇంకా మార్పు వస్తలేదు. ఈ బాంబులు కాలబడం ద్వారా అందులోకెళ్ళి ఏదైతే పొగ వస్తుందో అందులోకెళ్ళి ఏవైతే రసాయనాలు వస్తున్నాయో వాటిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తులలో కూడా సర్వరోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ బీమార్లకు కూడా కారకులై. అందుకనే దయచేసి పబ్బది బట్టి ఏఎన్ఎన్ న్యూస్ నుంచి మళ్ళొకసారి మీ నరసయ్య తాత శనాది చెప్పుకుంటా ఎంత వీలైతే అంత ఈ బాంబులు కాలవకుండా ఉంటే మంచిదేమో. ఇప్పటికే వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, ఈ శబ్ద కాలుష్యంతో కూడా ఎంతో మంది పాపం గుండెపోటు గుండె జబ్బు ఉన్నోళ్ళు అయితే సంబంధించిన రోగం ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిట్ట నిలువున అల్లాడిపోతున్నారు ఈ బాంబుల సప్పుడు. పట్టణం అంతా అవో బాధ తట్టుకోలేకనే ఇలా మీ నరసయ్య తాత పల్లెటూరి ఒడిలో కూర్చొని మీకు వార్తలు చెప్తుండు. దుమ్ము చలికాలంలో మంచు ఎట్లా ఏ రకంగా మరి రోడ్డును కమ్ముకుంటుందో ఇప్పుడు గా రకంగానే మొత్తం అడుగున మొత్తం దుమ్ము పొగ మన్ను మషడం కప్పుకొని ఉంది. వారం రోజుల దాకా ఆ పొగను పీల్చుకొని ఇక రేపు దావకాన పాలయ్యే రోజు దగ్గర పడ్డది.